రెండు జట్లకు కూడా ఆర్సీబీ ఇటు పంజాబ్ కింగ్స్ రెండు జట్లకు కూడా 18 సంవత్సరాల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చేసింది. రఘు, రెండు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ టీంకు ఎక్కువగా విజయావకాశాలు వరించేటట్టు కనిపిస్తున్నాయి? సింధూరా, నిజం చెప్పాలంటే మీరు చెప్పిన ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే రెండు జట్లు అటు పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ కూడా అంటే ఈ ఐపీఎల్ హిస్టరీని మనం గమనిస్తే కనుక ఇప్పటి వరకు 18 సీజన్లలో ఈ యొక్క రెండు జట్లు కూడా 18 విజయాలతో సమఉజ్జీలుగా నిలబడ్డాయి. కేవలం ఈ ఒక్క సీజన్లో మాత్రం ఆర్సీబీ 2-1తో పంజాబ్ కింగ్స్ పై లీడ్లో ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గా మనం చూసాం క్వాలిఫైయర్ 1లో ఆ ఇద్దరి మధ్య జరిగిన రెండు టీంల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అనేది కంప్లీట్లీ డామినేట్ చేసింది. పంజాబ్ని కేవలం 101 రన్స్కి ఆల్అవుట్ చేసి ఒక అద్భుతమైన ఒక డామినేటింగ్ విక్టరీతో ఫైనల్కి చేరుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ కూడా దెబ్బతిన్న బెబ్బులిలా ఆ తర్వాత జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ మనం చూసాము. ఒక ముంబై ఇండియన్స్ లాంటి ఒక ప్రమాదకరమైన జట్టుపై అసలు ఎంత అద్భుతంగా ఆడిందంటే మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆ యొక్క మ్యాచ్లో మనం క్లియర్గా ఒక పంజాబ్ కింగ్స్ యొక్క ఇంటెన్షన్ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కనుక ముంబై ఇండియన్స్లో ద లీడ్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు, జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్. ఈ ఇద్దరు బౌలర్లని వాళ్ళు అటాక్ చేశారు. దట్టు ఏ ప్లేయర్ వచ్చినా కూడా వాళ్ళకి మెయిన్గా జాష్ ఇంగ్లీష్ అనే ప్లేయరు అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు, టాప్ ఆర్డర్లో జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా మనం చూసాం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా మొట్టమొదటి ఓవర్లోనే 20 పరుగులు బాది ముంబై ఇండియన్స్ను కోలుకోలేకుండా చేశారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ మొత్తం క్లూలెస్గా అంటే వాళ్ళ యొక్క ఏస్ బౌలర్ అంటే పెద్ద పెద్ద మ్యాచ్లు తర్వాత థ్రిల్లింగ్ మ్యాచ్లను కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో కూడా అద్భుతంగా రాణించగల బుమ్రా లాంటి బౌలర్ని కూడా యార్కర్ బాల్స్ని కూడా ఎట్లా అసలు బౌండరీలకు తరలించాడు శ్రేయస్ అయ్యర్. అంటే అది అతని యొక్క అంటే ఇప్పుడు ఆయన యొక్క కెరియర్లోనే శ్రేయస్ అయ్యర్ చాలా టాప్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. జాష్ ఇంగ్లీష్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ ఇద్దరికి తోడు యంగ్ ప్లేయర్స్ కూడా రెండు జట్లలో మంచిగా ఉన్నారు. ఇటు పంజాబ్ కింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ షార్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాప్ ఆర్డర్లో సిఎస్కే లాంటి టీం మీద అద్భుతమైన సెంచరీతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ తరుణంలో ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరైతే ప్రెజర్ని ఓవర్కమ్ చేస్తారో, ఎవరైతే ఒత్తిడిని అధిగమిస్తారో ఆ జట్టే గెలుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఏ టీము పలానా డిపార్ట్మెంట్లో వీక్ ఉందని మనం ఇదమితంగా చెప్పలేము. సో ఈ రెండు మ్యాచ్లు మనకు గమనిస్తే కనుక ఈ మ్యాచ్లో మనం ఖచ్చితంగా టాస్ అండ్ వెదర్ ప్రెడిక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ వర్షం పడే అవకాశాలు అహ్మదాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మ్యాచ్కి అంతరాయం కలిగించినా కూడా రేపు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా ఫలితం తేలకపోతే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఎట్లయితే టేబుల్ టాప్లో రెండు టీంలు 19 పాయింట్లతో ఫస్ట్ సెకండ్లో ఉన్నప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ అనేది 0.07 రన్ రేట్తో ఆర్సీబీ కన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ఏదైనా పరిస్థితిలో మనం అలా జరగొద్దు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే క్రికెట్ గెలవాలి అంతిమంగా. ఎందుకంటే ఐపీఎల్ ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచంలో ది బెస్ట్ అండ్ మల్టీ-మిలియన్ టోర్నీగా ఇప్పటికే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ క్రికెట్ యొక్క సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు ఎంతోమంది యువ ఆటగాళ్ళకి సీనియర్ ఆటగాళ్ళకి ఉపాధి కల్పిస్తున్న టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఐపీఎల్ ఇలాంటి టోర్నమెంట్కి ముగింపు, ఇది 18వ సీజన్ ముగింపు అద్భుతంగా ఉండాలంటే మ్యాచ్ మాత్రం ఎలాంటి అంతరాయం జరగకుండా జరగాలని యాజ్ ఎ ఫ్యాన్స్గా క్రికెట్ ఫ్యాన్స్గా అందరం కోరుకుందాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఈసారి యొక్క ఆర్సీబీ యొక్క ట్రోఫీ వెలితిని తీరుస్తాడా అన్న యొక్క చాలామంది కోట్లాది మంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది సింధూరా. ఎందుకంటే విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి టీమిండియాలో ఉన్నప్పుడు వచ్చిన ఆ యొక్క ఫ్యాన్స్ మధ్య ఉన్న వైరం వల్ల రీసెంట్గా ముంబై ఇండియన్స్ అఫీషియల్ ఫ్యాన్ పేజీ వాళ్ళు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ పంజాబ్ కింగ్స్ అని చెప్పారు. దీంతో ఈ మ్యాచ్ మరింత థ్రిల్లింగ్గా మారనుంది. ఎందుకంటే కొన్ని ఆఫ్ సైడ్ తర్వాత కొన్ని ఆన్ మైదానంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలామంది కూడా ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన ఎన్కౌంటర్గా జరగబోతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఏదైతే మొట్టమొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో 8 వికెట్స్ అంటే 36 రన్స్కి 6 వికెట్లు పడిన తరుణంలో పంజాబ్ కింగ్స్ ఒక యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ బ్యాటింగ్ పంపించింది. ఈ తరుణంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అతని వైపు అంటే ఒక చిన్నపాటి స్లెడ్జింగ్, ఇట్స్ కామన్ ఇన్ క్రికెట్. ఒక స్లెడ్జింగ్ అంటే వాటర్ బాయ్ని బ్యాటింగ్కి దింపారు, నీళ్లు మోసే అతనితో బ్యాటింగ్ చేపిస్తున్నారని చెప్పేసి
ముషీర్ ఖాన్ని ఉద్దేశించి అన్న మాటలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ ఏదైతే మ్యాచ్ గెలిచిన తర్వాత విన్నింగ్ సంజ్ఞలు చూపిస్తే ఆ తర్వాత మ్యాచ్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించి శ్రేయస్ అయ్యర్ వైపు చాలా అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ తర్వాత అంతకుముందు జరిగాయి. ఈ తరుణంలో ముషీర్ ఖాన్ మీద విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఆ యొక్క సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ అండ్ ఇటు ఆర్సీబీ మధ్య ఈరోజు జరగబోయే మ్యాచ్ నిజంగా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఇది ఒక నిజంగా ఒక వార్ లాగా చూస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య ఇండియా పాకిస్తాన్ వార్ కంటే కూడా ఇది ఒక గొప్ప అదని చెప్పుకోవాలి. ఎందుకంటే 18వ సంవత్సరం ఇది ఐపీఎల్. అటు రెండు జట్ల కూడా 18వ సీజన్ ఇది. సో 18th సీజన్లో ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుంది అనేది ఉత్కంఠ. అదే తరుణంలో రెండు జట్ల మధ్య మ్యాచ్లు హిస్టరీ కనుక గమనిస్తే చెరి 18 మ్యాచ్లు గెలిచి రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఎవరు డామినేట్ చేయబోతున్నారు ఇవాళ అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో అనేది వరల్డ్ వైడ్గా ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఈ మ్యాచ్ వైపు సింధూరా. అయితే రఘు, క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ పై గ్రాక్ చాట్ జీపీటీ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఈ మధ్య గ్రాక్ అండ్ చాట్ జీపీటీ అనేది వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ అయినాయో మనము చూస్తున్నాము సింధూరా. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యొక్క ఈరోజు ఐపీఎల్లో ఎవరు గెలుస్తారు అనే క్వరీని చాలామంది చాట్ జీపీటీ అండ్ గ్రోక్ని మనం కూడా అడిగి చూసాము. అయితే గ్రాక్ ఆర్సీబీ వైపు మొగ్గు చూపింది. ఎందుకంటే ఆర్సీబీ ఒక ఫార్మిడబుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. విరాట్ కోహ్లీ లాంటి అద్భుతమైన ఆటగాడు, అది కూడా దట్టు టార్గెట్ చేజింగ్లో తన యొక్క ఎంత విలువైన ఆటగాడో. కింగ్ కోహ్లీగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ టార్గెట్ చేజింగ్లో వరల్డ్ వైడ్గా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. తర్వాత గ్రోక్ చెప్పిన విషయం ఏంటంటే జాష్ హాజిల్వుడ్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ కీ ఫ్యాక్టర్ ఫర్ ఆర్సీబీ అని చెప్పింది. ఎందుకంటే జాష్ హాజిల్వుడ్ ఒకవేళ వికెట్లో ఏమాత్రం బౌన్స్ స్పేస్ కానీ లభించిందంటే ఖచ్చితంగా పంజాబ్ని కొంప కొల్లేరు చేస్తాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్సే అలాగ ఉంటారు. ఏమాత్రం సందు దొరికినా కూడా వాళ్ళు మ్యాచ్ని మొత్తం చేతుల్లోంచి లాగేసుకుంటారు. అటు చాట్ జీపీటీ మాత్రం పంజాబ్ గెలుస్తుందని చెప్పింది సింధూరా.